హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న ఉషా. ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటా ఈ చెట్టు వేర్లు చెట్లు ఇవన్నీ చూపిస్తున్నారు. ఏంటా అనుకుంటున్నారా? ఏమీ లేదండి, చందమామ వినాయకుడు అయితే నెహ్రూ నగర్లో 9వ లైన్లో అయితే చందమామ వినాయకుడు అని పెట్టారండి. బుజ్జి బుజ్జిగా గణపతి ఎంత చక్కగా ఉన్నాడు వినాయకుడైతే. చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవడం అంత బాగున్నాడు. అంత కొండల మధ్యలో వాటర్ ఫాల్స్తో అసలు చూడండి ఎంత చక్కగా ఉన్నాడో. బుజ్జి బుజ్జిగా వినాయకుడైతే, చిట్టి వినాయకుడు చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవన్నమాట. అంత మంచు కొండల మధ్యలో వాటర్ ఫాల్స్ లాగా చందమామ వెలుతురులో అసలు వినాయకుడిని చూడ్డానికైతే చాలా బాగుందండి. మీరెవరైనా చూడకపోతే మాత్రం ఈ వీడియోలు అయితే చూసేయండి, చాలా బాగుంది. నాకు ఫస్ట్ అయితే తెలియలేదు, తర్వాత మా ఫ్రెండ్ చెప్పిన తర్వాత అయితే వెళ్ళంగానే అయితే అసలు వావ్ అనిపించేసిందండి. అంత చక్కగా వినాయకుడు ఉంటే అసలు చూడ్డానికైతే చాలా బాగుందండి. మన ఇంట్లో చిట్టి కన్నయ్యలు ఉంటారు కదండి, అలా బుజ్జిగా ఆ గణపతిని చూస్తుంటే, ఆ వినాయకుడిని చూస్తుంటే ఎంత ముద్దు పెట్టుకోవాలనిపించేసిందోనండి. చాలా బాగున్నాడు కదా. వెళ్ళిన తర్వాత మేము వెళ్ళంగానే లైటింగ్స్ అవన్నీ కూడా వేశారండి. ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా, చందమామ కొంచెం డల్గా ఉన్నట్టు. తర్వాత వచ్చేసి లైటింగ్స్ వేసిన తర్వాత అసలు చూడ్డానికి ఎంత బాగున్నాడో కదండి. లైటింగ్స్ వెలుతురులో ఎంత చక్కగా బుజ్జి కనపై ఉన్నాడు. చూడ్డానికైతే చాలా బాగుంది. ఎందుకంటే మేము వెళ్ళింది లాస్ట్ డే అండి, ఇంకా అయిపోతుంది, ఇవాళ సాయంత్రం నిమజ్జనం అండి అన్నారు. అయ్యో అనిపించేసిందండి. ఆ బుజ్జి వినాయకుడిని చూస్తూ ఉండిపోవాలనిపించేసింది. నిజంగా అండి, చూడ్డానికి చాలా బాగున్నాడు కదా. చిన్ని పాదాలు, బుజ్జి చేతులు, ఎంత చక్కగా బాల వినాయకుడు చాలా బాగున్నాడండి. పక్కన చూస్తున్నారు కదా మూషికం, ఎవరైనా వస్తే కొట్టేస్తా అన్నట్టు ఎంత చక్కగా మూషికం ఉండి అసలు ఆ కొండల మధ్యలో చూడ్డానికైతే అసలు ఆ చందమామ వినాయకుడిని 2 కళ్ళు సరిపోవన్నమాట అండి. అంత చక్కగా చాలా బాగున్నాడు. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చేసింది. మీరెవరైనా చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడాలండి, ఎంత చక్కగా ఉన్నాడో. లాస్ట్ డే అవడంతో మీ అందరికీ ముందే వెళ్ళమని చెప్పడం కుదరలేదండి. మీలో ఎవరైనా వెళ్ళి ఉంటే మాత్రం మీకు ఎంత బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే పెట్టేయండి. కదండి, చాలా అంటే చాలా బాగున్నాడు కదా బుజ్జి గణపయ్య. అసలు ఇంకా వినాయకుడిని చూడ్డానికి పక్కనే శివుడు, అసలు అంతా చక్కగా చూడ్డానికైతే నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. అసలు వదిలి రాబుద్ది కాలేదండి. నాకైతే మాత్రం చాలా బాగుంది. ఆ బుజ్జి గణపయ్యని పెట్టాలని వాళ్ళకి ఎలా అనిపించేసిందో కానివ్వండి, చాలా బాగుంది. మన ఇంటికైతే అలా తీసుకొచ్చేద్దాం అనిపించేసిందండి ఆ బుజ్జి గణపయ్యని. మనకి ఏ పనైనా ఏదైనా ఏ ఆటంకాలు ఏమీ లేకుండా ముందుండి జరిపేవాడే ఆ విఘ్నేశ్వరుడు కదండి. అలాంటి విఘ్నేశ్వరుడిని చూడ్డానికి మనకి ఎన్ని జన్మల పుణ్యమో అనిపించేసిందండి. నాకైతే మాత్రం అంత చక్కగా ఉన్నాడు ఆ చందమామతో. ఆ వినాయకుడిని చూడ్డానికైతే చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ చిన్న ఉషా. బాయ్ బాయ్.